ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీన తియాన్జిన్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ చైనా వెళ్లనున్నారు. 2020లో గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత మోదీ ఫస్ట్ టైం చైనాకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఓవైపు ట్రంప్ భారత్ చైనా రష్యాలపై ఆంక్షలు, టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో మోదీ చైనా పర్యటన చర్చనీయాంశంగా మారింది. భారత ప్రధాని మోదీ 2 రోజుల పాటు చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీన తియాన్జిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సులో భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్ వంటి 10 సభ్య దేశాల నాయకులు పాల్గొననున్నారు. 2001లో రష్యా, చైనా మధ్య ఆసియా దేశాలు ఎస్సీఓను ఏర్పాటు చేశాయి. 2017లో భారత్ పూర్తి సభ్యదేశంగా చేరింది. ఈ సదస్సులో ప్రధానంగా భద్రత, ఉగ్రవాద నిరోధం, వాణిజ్య సహకారం, ప్రాంతీయ స్థిరత్వంపై చర్చలు జరుగుతాయి. ఈ సదస్సుకు వెళ్లే ముందు మోదీ ఆగస్టు 30న జపాన్లో భారత్ జపాన్ ద్వైపాక్షిక సమావేశంలో జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో సమావేశం కానున్నారు. మోదీ 3వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకునే విధంగా పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించిన మోదీ ఇప్పుడు జపాన్, చైనాల్లో పర్యటిస్తుండటంతో భారత బహుముఖ విదేశీ విధానాన్ని, ముఖ్యంగా ఆసియాలో సమతుల్య శక్తిగా భారత్ యొక్క పాత్రను హైలైట్ చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత మోదీ తొలిసారిగా వెళ్లనున్నారు. ఆయన చివరిసారిగా 2018లో కింగ్ డావోలో జరిగిన ఎస్సీఓ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత 2019లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్లోని మామల్లపురంలో జరిగిన 2వ అనధికారిక సమావేశంలో పాల్గొన్నారు. అయితే 2020లో లదాఖ్లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ ఇరు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు, 4 చైనా సైనికులు మరణించారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దిగజారాయి. గత కొన్ని సంవత్సరాలుగా భారత్, చైనా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు అనేక దఫాల సైనిక దౌత్య చర్చలు జరిగాయి. 2024 అక్టోబర్లో రష్యాలోని కజాన్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోదీ, షీ జిన్పింగ్ సమావేశం తర్వాత లదాఖ్లోని డెమ్చోక్, డెప్సాంగ్ దగ్గర సైనికుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు చైనాలో జరగనున్న సమావేశంలో ఇరు దేశాల మధ్య శాంతి, స్థిరత్వం నెలకొల్పడమే లక్ష్యంగా ఉండాలని మోదీ స్పష్టం చేశారు. మోదీ చైనా పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత సాధారణ స్థితికి తీసుకురావడానికి ఒక ముఖ్యమైన అడుగుగా భావించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ సదస్సులో మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే వీటిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 2024 అక్టోబర్లో కజాన్లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో మోదీ జిన్పింగ్తో సమావేశమైనప్పుడు ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, గౌరవం ఆధారంగా సంబంధాలను నిర్మించాలని చెప్పారు. జిన్పింగ్ కూడా ఇరు దేశాల మధ్య సహకారం పెరగాలని, చర్చలను సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. అదేవిధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా మోదీ సమావేశం కీలకం కానుంది. భారత్, రష్యా సంబంధాలు చారిత్రాత్మకంగా బలంగా ఉన్నాయి. ఈ సమావేశంలో రష్యాతో వాణిజ్యం, రక్షణ సహకారం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్, చైనాలు రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురును కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ఈ 2 దేశాలపై ట్రంప్ టారిఫ్లు విధించారు. ఈ నేపథ్యంలో మోదీ చైనా వెళ్లి జిన్పింగ్, పుతిన్లతో సమావేశం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బ్రిక్స్ కూటమిపై ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కారు. ఇప్పుడు మరోమారు 3 దేశాల కీలక నేతలు సమావేశం కావడంతో ట్రంప్కు గట్టి షాక్ ఇచ్చినట్టవుతుంది.
2020లో గల్వాన్ ఘటన తర్వాత భారత్ చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల ఇరు దేశాల మధ్య చర్చలు జరగడంతో కొన్ని సానుకూల ఫలితాలు వస్తున్నాయి. కైలాస్ మానస సరోవర యాత్రను దాదాపు 5 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రారంభించారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహా పలువురు ఉన్నతాధికారులు ఇటీవల చైనాలో ఎస్సీఓ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమావేశాలు ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యలను చర్చించడానికి, వాణిజ్య సహకారాన్ని పెంచడానికి వేదికగా ఉపయోగపడ్డాయి. ఈ సందర్భంగా భారత్ చైనా నుంచి రేర్ ఎర్త్ మెటీరియల్స్, ఎరువుల ఎగుమతులపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది. జయశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జరిగిన సమావేశంలో సరిహద్దు సమస్యలను పరిష్కరించడం, వాణిజ్య సహకారంలో అడ్డంకులను తొలగించడం ద్వారా సంబంధాలను బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. ఇక ఈ ఏడాది జూన్లో చైనాలో జరిగిన ఎన్సీఓ సభ్య దేశాల రక్షణ మంత్రుల సదస్సులో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం, పహల్గాం ముష్కర దాడులను ప్రస్తావించకపోవడంపై తీవ్రంగా పరిగణించిన భారత్ ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేందుకు నిరాకరించింది. దీంతో ఎలాంటి ఉమ్మడి ప్రకటన లేకుండానే నాటి చర్చలు ముగిశాయి. మొత్తంగా 7 ఏళ్ల తర్వాత మొదటిసారిగా మోదీ చైనాలో పర్యటన, జిన్పింగ్, పుతిన్లతో సమావేశం ద్వారా భారత్ తన రాజకీయ సమతుల్యతను బలోపేతం చేయనుంది. అమెరికా టారిఫ్లు, ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ సమావేశం భారత్కు చైనా, రష్యాతో సంబంధాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.